ఏపీలో విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలు వైసీపీ ప్రభుత్వ హయాంలో పాల్పడిన అవినీతిపై చర్యలు తీసుకునేది ఎప్పుడు అని విద్యుత్ రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 2019 నుంచి 2024 వరకు యథేచ్ఛగా అధిక ధరలకు విద్యుత్ పరికరాలు కొనడం, బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు కరెంటు కొనుగోలు చేయడం ద్వారా నష్టాలకు కారణమైన యాజమాన్యంపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు. ఏపీలోని దక్షిణ, కేంద్ర, తూర్పు డిస్కంల అప్పులు 2018-19 నాటికి 62,826 కోట్లుగా ఉంటే జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 2023-24 1,12,422 కోట్లకు చేరాయి. అంటే ఇక జగన్ సర్కార్ ఉన్న 5 ఏళ్లలో అప్పులు ఏకంగా 49,596 కోట్లకు ఎగబాకాయి. పెట్టుబడి రుణాలు 2018-19 నాటికి 26,034 కోట్ల నుంచి 2023-24 నాటికి 66,042 కోట్లకు చేరాయి. యాజమాన్య నిర్వహణలో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ డిస్కంలను తీవ్ర నష్టాలకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి కూటమి సర్కార్ జాప్యం ఎందుకు చేస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్ హయాంలో డిస్కంల సీఎంటీలుగా ఉన్నవారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు అన్న విమర్శలు ఉన్నాయి. సంతోష్ రావు, పద్మా జనార్దన్ రెడ్డి, హర్నాథ్ రావులు డిస్కంలు సీఎంటీలుగా వ్యవహరించారు. హర్నాథ్ రావు, పద్మా జనార్దన్ రెడ్డిల అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. జగన్ కు పద్మా జనార్దన్ రెడ్డి అత్యంత ఆప్తుడు అన్న ప్రచారం ఉంది. జగన్ సీఎంగా ఉన్నంతకాలం తాను సీఎండీగా ఉంటానంటూ జనార్దన్ వ్యాఖ్యానించేవారు. అధిక ధరలకు ట్రాన్స్ఫార్మర్లు కొనడంతో డిస్కంలకు భారీగా నష్టాలు వచ్చాయన్న ఆరోపణలున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితుడు విశ్వేశ్వరరెడ్డి ఎండీగా ఉన్న షిరిడి సాయి సంస్థ ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేశారు. వీటిని తెలంగాణ కంటే అధిక ధరకు కొన్నారన్న ఆరోపణలున్నాయి. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ప్రతిపక్ష నేతగా జగన్ తప్పుపట్టేవారు. అయితే తాను అధికారంలోకి వచ్చాక సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ నుంచి 25 ఏళ్ల కాలానికి 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాడు. దీనివల్ల ప్రజలపై 62,000 కోట్ల రూపాయల భారం పడనుంది అని కూటమి ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో వెల్లడైంది. ఇక గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను డిస్కంలు రద్దు చేసుకున్నాయి. ప్రైవేటు సోలార్ ఉత్పత్తి కంపెనీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో తిరిగి ఒప్పందాలు కొనసాగించాల్సి వచ్చింది. అయితే ఈలోగానే ఈ కంపెనీల నుంచి కరెంటు వాడకుండానే 9,000 కోట్లను డిస్కంలు చెల్లించాయి. వైసీపీ హయాంలో సీఎండీలు కొనుగోలు చేసిన విద్యుత్ పరికరాలపై దర్యాప్తునకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశిస్తుందని భావించారు. అయితే ఇప్పటికీ ఎస్పీడీసీఎల్ సీఎండీగా సంతోష్ రావు కొనసాగడంపై కూటమి శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ జమానాలో నియమించిన సీఎండీల స్థానంలో కొత్త వారిని నియమించి వాటి అక్రమాల నిగ్గు తేల్చాలని కోరుతున్నారు.